ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తూ ఉంది. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు, మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. ఇక్కడ ఇంకా కూడా విధ్వంసం చేసిన వ్యక్తులు కూడా గొంతు చెంచుకుంటున్నారు. అంటే ఏదో ఒకటి 24 గంటలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, విధ్వంసం చేయాలి, డెవలప్మెంట్ జరగకూడదు. 5 సంవత్సరాల్లో 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏదైనా జరిగిందా? ఉండే ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి. ఎక్కడికో మీరు చూస్తే ఇక్కడ పెట్టాలని పేట్రియాటిక్ ఫీలింగ్తో వచ్చిన అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీల్ని తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఆస్తుల్ని రాయించుకునే పరిస్థితికి వచ్చారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. 3-4 డికేడ్లు సంపాదించిన ఆస్తులు కూడా రాసేసుకునే పరిస్థితికి వచ్చారు సెటిల్మెంట్లో. అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం. బీ క్లియర్, ఎవ్వడికి అన్యాయం జరగకూడదు. ఆయన మొత్తం మీద చెప్పినటువంటి అంశం ఏమిటంటే టోటల్గా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోతున్నాను, చాలామంది తొందరగా నెరవేర్చాలని అడుగుతా ఉన్నారు. కానీ ఎందుకు నెరవేర్చలేకపోతున్నానంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సర్వనాశనం చేసేశాడు. నేను ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను, కానీ ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే. నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికిందట్లేడు, ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదు, నాశనం చేశాడు, అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేరు. ముందు నేను మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలని అమలు చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను.